టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో తర్వాత ఇద్దరు ముగ్గురు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చినారు, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవిజీ కూడా కార్యదర్శి కాలే ఇంకా. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవిజీని కూడా కార్యదర్శిగా చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన నాజుకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి సార్? ఎస్ సార్. గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొంత వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఎట్లా చెప్తాం మనం? అంటే మీకు ఏమైనా సోర్స్ తెలిసిందా సార్? వస్తే మంచిదే, వి వెల్కమ్ యూ. అట్లా చెట్లు వాడిపోయి చాలాసార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేనట్టే సార్, ఇక భవిష్యత్తు పూర్తిగా లేనట్టేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ ఇక్కడ సార్ రాహుల్ సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళదే క్వాలిఫై చేస్తారండి. దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు. ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. ఈ టాక్టిక్స్ ఏం లేవండి. ఆయన పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కమిటీలో కదా. కాబట్టి ఒక పైనుంచి దండకరం నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా, విజయవాడ కంటే. ఎట్లా అట్లేదు అది కరెక్ట్ కాదు. ఎస్ जी ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही हैं, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है. पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं हम लोग. यस अब 11 लोगों में जहाँ तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారొక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్, హిట్ సార్. సార్ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది. సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా? ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదు, ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది. అదేం క్లోజ్ కాదు. దాని డ్యూటీ దాని చాలా పనులు చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్. సార్ ఇక్కడ పైన సార్, ఇక్కడ సార్ రైట్. నాకు సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను, తర్వాత జాడి పుష్ప, ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. ఆ ఒక్కళ్ళు అది దేవులాడుతూ మరి ఎక్కడ అది ఎక్కడ మిస్ అయిందో. అది బందిగా అనే ఒక అతని పేరు మీరు మిస్ చేశారు సార్. ఎవరి పేరు? ఏం పేరు అన్నారు? బందిగా ఉంగ అలియాస్ మంతు, ఏరియా కమిటీ. ఇలా లేదా ఆ పేరు? లేదు సార్, లేదు. మీరు చెప్పిన దాంట్లో మీరు 11 మందే చెప్పారు సార్. అచ్చా, ఓకే, ఠీక్. ఇప్పుడు 12 సార్ క్లారిఫై ఇస్తారు. మేమైతే 11 ఇస్తున్నాము, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే जी. No, we the circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left-wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but
how do you assess this situation? I think we have to, once the area is cleared of the insurgents, we have to hold the area by putting in by taking developmental activities in a very big way, developmental as well as welfare activities in a big way. I am very sure that I mean we attended the some meetings recently, and the governments there in Chhattisgarh as well as the union government are very, very serious about taking up the area for developmental activities. ఏదేంటండి? నువ్వు మాకు డెడ్ లైన్స్ సంబంధం లేదు. నో ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది. సార్ అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక రెండు ముక్కలు మాట్లాడి క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ V6 నుంచి ధనరాజ్ సార్ 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు ఎవరు దేవగి చెప్తాం, దేవ్జీ మాట్లాడతారా? తిప్పరి తిరుపతి. ఎస్.